We're going to have a wonderful session today and amazing trainer. I am privileged to introduce him. So by profession, he's an advocate, LIC chief advisor, and a psychologist. And somebody is sharing the screen. Okay, yeah, please. Yeah, okay. He's a psychologist. By education, he has done MCOM and LLB. He's an inspirational speaker, life skills coach, and we call him magical trainer. మన గంప గారు ఇచ్చిన బిరుదు అది, రైట్? సో హీ ఈజ్ ఆల్సో ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ హైదరాబాద్ ఇంపాక్ట్ లెర్నర్స్. సో ఇప్పటి వరకు ఆన్లైన్ ఆఫ్లైన్లో మోర్ దెన్ 25,000 పీపుల్ని తను ఇన్స్పైర్ చేయడం జరిగింది. ఈజ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ట్రైనింగ్ పీపుల్ అండ్ ఇంప్రూవ్ దేర్ కమ్యూనికేషన్, ఎస్పెషల్లీ స్టేజ్ ఫియర్ ఇలాంటి ట్రైనింగ్ చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. అండ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఎఫెక్టివ్ ట్రైనర్ ఫర్ యంగ్ పీపుల్, లైక్ కిడ్స్ 6 to 14 years వాళ్ళకి ఈ creates fun and help them to understand the importance of life and all. Also he uses a lot of magic tricks, so he is a very good magician as well. So he's very passionate to develop a depression less society by adding positive value to people around us. So he is a NLP practitioner and also he gives real estate trainings. So without further delay, I will invite Ram Kalmal Putnam garu. Sir, stage is yours. Thank you so much for joining at a very short notice. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ముందుగా మా గురుజీ గంప నాగేశ్వరరావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆల్ ద PCI క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ అండి. అందరికీ శుభ సాయంత్రం, హార్టీ వెల్కమ్. రామారావు గారికి ప్రత్యేకంగా సార్ లాస్ట్ టైం క్లబ్ సెషన్స్ లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ మీ అందరిని చూస్తుంటే వెరీ హ్యాపీ. అందరికీ శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ పాసివ్ క్లబ్ మెంబర్స్ అందరికి కూడా వెల్కమ్. అండ్ అందులో దంపతులుగా ఉన్నటువంటి మీ అందరికి కూడా స్వాగతం అండి, ప్రత్యేక స్వాగతం. ఎందుకంటే ఆది దంపతులు మేము చాలా సెషన్స్ లో చూస్తుంటాము. ఈ సెషన్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 4 కపుల్స్ కూర్చున్నారు. వెరీ హ్యాపీ, వెల్కమ్ అండి. సో దుబాయ్ UAE నుంచి మీరందరూ కూడా జాయిన్ అవ్వటం చాలా సంతోషం. దుబాయ్లో కూడా మేము పరిచయం అవటం మాకు సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన మా గురుజీ గంప నాగేశ్వర గారికి, శ్రీధర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, హార్టీ వెల్కమ్. టుడే అవర్ TTT ట్రైనర్ ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈస్ అ వండర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది మన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది మీ లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఏదో విధంగా మీకు ఉపయోగపడుతూనే ఉంటుంది. సో దీంట్లో మనం చేయాల్సింది ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అన్నీ కూడా మీకు డే బై డే వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఆల్రెడీ ఈరోజు థర్డ్ డే అని అంటే ఇట్ ఈస్ అ వండర్ఫుల్ డే. ఎందుకంటే ఈరోజు యాక్చువల్గా మీరు స్టేజ్ మీదకి వెళ్ళాలి అన్నప్పుడు అందరికీ ఒకటి వస్తుంది, ఏం జరుగుతుంది, ఒకటి జరుగుతుంది. అది జరగడంతో చాలా మంది వెళ్ళలేకపోతుంటారు. చాలా మంది 3 అడుగుల కింద అంటే చైర్లో కూర్చోవడానికి ట్రై చేస్తుంటారు, ఇష్టపడుతుంటారు, కానీ పైకి ఎక్కడానికి ఇష్టపడరు. ఏంటి అది, ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? చాట్లో ఎవరు పెడతారు? ఫస్ట్ చార్ట్ ఉపయోగపడాలి అండ్ మీరు మాతో మాట్లాడాలి, ఇవన్నీ జరుగుతూనే ఉండాలి. సైమల్టేనియస్ జరుగుతుంది. ఏదో నేను వచ్చాను చెప్పాను పోను, వావ్, ఫియర్. సూపర్ హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది. గ్రేట్ సార్, సిమ్టమ్స్ కూడా చెప్పేస్తున్నారు. గ్రేట్, సూపర్ ఫియర్, టెన్షన్, గ్రేట్. సో ఎవరు నాతో ఇంటరాక్ట్ అవడానికి రెడీగా ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. డిజిటల్ హ్యాండ్ రైజ్, ఫిజికల్ కాదు, డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి. వావ్, సూపర్ సార్, వెల్కమ్. సత్య గారు, ఏం జరుగుతుంది సార్? స్టేజ్ ఫియర్ మీకు ఏం జరుగుతుంది? మీకు కూడా స్టేజ్ ఫియర్ ఉందా? ఉందండి, స్టేజ్ ఫియర్ ఉంది. ఏం జరుగుతుంది అప్పుడు? చిన్నప్పటి నుంచి స్టేజ్ ఎక్కడం అలవాటు ఉంది, బట్ స్టిల్ ఈవెన్ ఒక 10 times స్టేజ్ ఎక్కినా కూడా స్టిల్ ఇప్పటికి కూడా మళ్ళీ స్టేజ్ ఎక్కాలంటే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. ఏం మాట్లాడాలో మర్చిపోతాము. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? అంటే కొత్త వాళ్ళ ముందు మాట్లాడాలంటే ఒక కైండ్ ఆఫ్ షై ఫీలింగ్ వస్తుంది. మనం మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడతామా, అవతల కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారా లేదా అనే ఒక టెన్షన్ వస్తుంది. ఆ టైంలో మీకేమనిపిస్తుంది? ఎలాంటి టెన్షన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఏం లేదు, సగం మర్చిపోతాం ఏం చెప్పాలో. ఓకే, సూపర్. సో చూద్దాం ఈరోజు దాని సంగతి ఏంటో చూద్దాం. ఎలా మర్చిపోకుండా ముందుకెళ్దాం అనే దాని మీద ఈరోజు మీకు మాక్సిమం నేను ఆ టిప్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎస్ సార్,
అండ్ రవి గారు, గుడ్ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. మీకేం జరుగుతోంది? మీకేమనిపిస్తుంది? ఇందాక వాళ్ళు చెప్పినట్టే ఏంటంటే మనము స్టేజ్ మీదకి వెళ్ళి సరిగ్గా స్టెప్స్ చేయకపోతే లేకపోతే వాళ్ళు ఎలా అనుకుంటారో, మనం క్రిటిసైజ్ చేసుకుంటారో, మనం తక్కువగా చేసుకుంటారో, ఎందుకు ఇవి అనేసి ఒక బిడియం, ఒక షై అట్లా అదే. నేను ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ సత్య గారు చెప్పారు, బట్ మీరు కూడా అదే చెప్పినారు. మీరు ఎప్పుడైనా స్టేజ్ ఎక్కారా అసలు ఇప్పటి వరకు? వెల్ ఎక్కాను, ఫోర్స్ ఇంకా తప్పదు, పుష్ చేస్తే గానీ ఎక్కం. పుష్ చేస్తే ఎక్కారు. ఎక్కినప్పుడు అది జరిగిందా? మీరు ఏదైతే ఫీల్ అయ్యారున్నారో ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అనుకుంటారో ఆ ఫీలింగ్ ఏమన్నా ఫీల్ అయ్యారా? అంటే ఒక్కసారి ఎక్కేసి ఇంకా ఫ్లోలో వెళ్ళిపోతే ఎవరేమనుకున్నా మనకేమి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే క్వశ్చన్ మీ దగ్గరే ఉంది, దానికి ఆన్సర్ కూడా మీ దగ్గర. అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అందుకే మళ్ళా క్వశ్చన్ వేసాను మీకు. సూపర్ సార్. మీరు అది ఓవర్కమ్ చేస్తారు, నో డౌట్. ఎస్ కన్నన్ గారు, హాయ్ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. వెల్కమ్. హ్యాపీ ఈవినింగ్. మీరు ఏం చేస్తుంటారు? నాకు తెలుసు మీరు ఇమ్మీడియట్ గా స్టేజ్ ఫియర్ కు దాని గురించి వెళ్తారని నాకు తెలుసు. అందుకని మిమ్మల్ని ఏం చేశానంటే కొంచెం క్వశ్చన్ చేంజ్ చేశా. మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకుంటుంటారు కదా మీరు? ఎస్ వి డూ హ్యావ్ యాక్చువల్లీ. many సారీ group యాక్చువల్లీ నాకు తెలుగు అంత రాదు. okay, no problem. Many group discussions. So which project మీద you are discussing with your group of people కదా? Yeah, those things will happen. Those are normal. But in a public place, there on spot, if we want to go and talk something, that's the thing. If I prepared, I will speak very well. The same On thing spot. happen in the out of the place కూడా కదా? Then why you are feeling like that? That's దాని what గురించి I mean. ఎప్పుడైనా ఆలోచించారా? Right. ఆలోచించలే. Actually, that's what on spot. If I speak, if I miscommunication is going to happen, or if something is going to explain wrong to someone else, and also I feel like I should not hurt someone, or those things are there. Maybe if you are going to speak fluently or freely, so I mean, it should not hurt someone else. That's why I just want to be avoid unnecessary talks, or especially. Okay. We'll see, sir. We'll see. Today I will see. మనం ఒకసారి ఆలోచిద్దాం దాని గురించి. ఎస్ ఏంటి ఒక్కరే ఉన్నారు? మానస గారు ఎక్కడ సార్? భరత్ గారు కంట్రోల్ చేయలేదు, పిల్లల కోసం వెళ్ళారు బయటికి. ఓకే. మీకు కూడా స్టేజ్ ఫియర్ ఉందా? నాకు స్టేజ్ ఫియర్ అని చెప్పను నేను, బట్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ మీదకి వెళ్ళడానికి ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎక్సైట్మెంట్తో వెళ్తాను. బట్ స్టార్టింగ్ ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్ ఐ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ స్టార్టింగ్ ట్రబుల్. ఓకే. బట్ వన్స్ ఐఎమ్ గోయింగ్ టు ద సబ్జెక్ట్ దెన్ మీరు చిన్నప్పుడు బజాజ్ చేత వచ్చి ఉంటేది ఐడియా ఉందా మీకు? అవును, అది కూడా స్టార్టింగ్ ట్రబుల్. అప్పుడు దాన్ని ఏం చేస్తారు? ఆ బజాజ్ చేత స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? మీరు ఎప్పుడన్నా అలా ఆలోచించారా? ఆ స్టార్టింగ్ ట్రబుల్ ని ఎలా ఓవర్కమ్ చేయాలని ఎప్పుడన్నా ఆలోచించారా? యాక్చువల్గా దాన్ని స్టార్టింగ్ ట్రబుల్ ఓవర్కమ్ చేయడానికి నేను యాక్చువల్గా ప్రిపేర్ అయ్యేవాడిని. యాక్చువల్గా చిన్న నోట్బుక్ దాన్ని అట్లా రాసుకొని మెయిన్ టాపిక్స్ వరకు పెట్టుకొని అట్లా వెళ్ళేవాడిని. కానీ బట్ స్టిల్ ఐ ఫీల్ సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే. నో ప్రాబ్లం. ఈరోజు చూద్దాం దాని గురించి. ఎస్ సెషన్లోకి వెళ్ళే ముందు లాస్ట్గా ఇంకొక 2 క్వశ్చన్లు తీసుకుందాం. మిగతా వాళ్ళందరికీ కూడా ఉంటుందండి ఛాన్స్. ఈరోజు అందరితోటి మాట్లాడే అందరు లెక్కలు సరి చూసుకొని పోదాం. వెల్కమ్ సార్. లక్ష్మీనారాయణ గారు, మీరేం చేస్తుంటారు? నమస్కారం సార్. వెల్కమ్ సార్. నాది ఐటీ ప్రొఫెషన్ అండి. ఓకే. మీరు స్టేజ్ ఫియర్ ఫీల్ అవుతుంటారా? అందరిలాగానే నేను కూడా అవుతుంటాను. అంటే మెయిన్ స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఒక 10 వాక్యాలు మాట్లాడదాం అనుకుంటాం అనుకోండి, అది మర్చిపోయి 1 2 మాట్లాడొచ్చేస్తాం. అలా జరుగుతుంది. ఓకే. ఎందుకని ఎప్పుడన్నా ఆలోచించారా?
అంటే ఏదో లోపల తెలియని భయం అనొచ్చు, టెన్షన్ అనొచ్చు, అలాంటి అంతే. అది మెయిన్. దాని మీద పర్టికులర్గా ఎప్పుడు ఆలోచించలే. ఆలోచించలేదు అంటే అలా ఏం లేదు, ఆలోచిస్తాము. అంత టైం లేదా? ఆలోచిస్తాం, అట్లానేం లేదు, ఎస్. ఆలోచిస్తాం. అంటే జనరల్ అదే స్టేజ్ మీదకి వెళ్ళి జనరల్ మాట్లాడడానికి, అదే ఇప్పుడు ఆఫీస్ లో జనరల్ ఆ టాపిక్ ఈ టాపిక్ అయితే చాలా మాట్లాడు, అదే మళ్ళీ స్టేజ్ కింద సేమ్ టాపిక్ కూడా పక్కలతో గంటలు గంటలు ముచ్చట పెడతాం. మాట్లాడేస్తారు, గంటలు గంటలు మాట్లాడేస్తారు. అలా వాళ్ళకి మళ్ళీ పైన ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తప్పులు కూడా తీసేస్తుంటారు. ఇది నా ఇలా మాట్లాడుకుంటే బాగుండు, ఇలా మాట్లాడితే బాగుండు. ఏమైనా మనల్ని కూడా అలా అనుకుంటారేమో అని మనం మాట్లాడడానికి ఆలోచిస్తాం పైకి వెళ్ళి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎస్ సార్, ఎస్. మరో ఆది దంపతులు, అదేంటి సార్ పేరు వద్దా? తను అనుష్. లేడండి, తను జాయిన్ అయ్యాడు ఇవాళ మీటింగ్ కి. ఓకే, సార్ పేరు ఏంటి చెప్పండి. నమస్కారం, నా పేరు విజయ్ కుమార్ అండి. సార్ పేరు నేను అనూష గారిని అడిగాను సార్, మిమ్మల్ని అడగలే నేను. అనూష గారు, సార్ చెప్పండి. మీరు కూడా స్టేజ్ ఫీల్ అవుతుంటారా? ఫీల్ అవుతుంటాను. అంటే ఒక 10 మెంబర్స్ ఎబోవ్ ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడాలి అన్నా, ఏదైనా చెప్పాలి అన్నా కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది. షివరింగ్, ఇంకా ఏం మాట్లాడతానో తెలీదు. బట్ చిన్నప్పుడు బానే కమ్యూనికేట్ చేసేదాన్ని. అంటే స్కూల్లో ఉన్నప్పుడు న్యూస్ రీడింగ్ అలా చేసేదాన్ని. బట్ ఇప్పుడు స్టేజ్ ఫియర్ అనేది ఈ మధ్య, అంటే ఆఫ్టర్ స్టడీస్ అట్లా స్టార్ట్ అయిపోయింది స్టేజ్ ఫియర్ అనేది. స్కూల్లో, కాలేజ్‌లో ఉన్నప్పుడు బానే స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ ఇవ్వడము, స్పీచ్ ఇవ్వడం చేసేదాన్ని. ఓకే. బట్ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అంటే గ్యాప్ వల్లనా తెలీదు. బట్ ఇప్పుడు మాట్లాడాలి అంటే ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే. ఓకే. అప్పుడేం జరుగుతుంది? మీరేమన్నా సింప్టమ్స్ తెలుసు, ఐడియా ఉందా? అంటే షివరింగ్ రావడము అండ్ టోటల్‌గా స్వెట్ వచ్చేస్తది. ఓకే. మనకి ఏది మాట్లాడాలి అనేది బ్రెయిన్ అనేది యాక్టివ్‌గా పని చేయదు. మనం ఓకే. ఎన్ని చెప్పాం ఇక్కడికి అనేది టైం పట్టుద్ది. సూపర్, సూపర్. చూద్దాం, వాటి సంగతి చూద్దాం మేడం ఈరోజు. విజయ్ గారు వెల్కమ్, మీరు కూడా. ఎస్. సోని గారు. నమస్తే అండి. నమస్తే మేడం. యాహ్! మీరేం చెప్తారని ఆలోచించాను. మీరేం చెప్పట్లేదు కదా! నేను చెప్తాను. ఓకే. యెస్ సార్. యాక్చువల్‌గా నేను చైల్డ్‌హుడ్ డేస్ నుంచి లైక్ క్లబ్ యాక్టివిటీస్‌లో అప్పుడు ప్రెసిడెంట్‌గా చేశాను. చాలా సార్లు స్టేజ్ ఎక్కాను. కానీ అన్ని సార్లు ప్రిపేర్డ్ నోట్స్ అయితే మాట్లాడగలను. ఆన్ ద స్పాట్ అయితే మాట్లాడలేను. అండ్ చాలా కాంపిటీషన్స్‌లో నాకు క్వెషన్ రౌండ్‌లోనే అన్నిట్లోని నేను యాక్చువల్‌గా లూజ్ అయిపోయాను. ఓకే. ఓకే. వాటెవర్. సో, అప్పటి నుంచి ఇంకా భయం, లైక్ ప్రాపర్‌గా క్యారీ మాట్లాడలేనేమో చేసుకుంటూ వస్తున్నారు. చెప్పేసి. యాహ్! క్యారీ చేసుకుంటూ వస్తున్నారు. యాహ్! ఈజీ. ఈరోజు మాక్సిమం మీ అందరి డౌట్లకి నేను క్లారిఫై ఇవ్వడానికి ట్రై చేస్తాను. యెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ కూడా ఇంటరాక్ట్ అవుతున్నందుకు. ఇలాగే ఇంటరాక్షన్ మీరు ఉంటే ఇంకా బాగా మనం సెషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. శ్రీధర్ గారు, నేను ఏ టైం వరకు క్లోజ్ చేయొచ్చు, తీసుకోవచ్చు టైం? సార్ 9:50 క్లోజ్ చేద్దాం. 10 minutes Q&A. సో బై 10 IST విల్ క్లోజ్. సారీ? బై 10 PM IST విల్ క్లోజ్ సార్. గ్రేట్. Yeah. థ్యాంక్ 10 యూ. minutes will leave for Q&A. Yeah. షూర్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరు కూడా మరొకసారి స్వాగతం. మీరందరూ చెప్తున్నప్పుడు మీరందరూ చెప్పేది ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో అసలు ఎందుకు జరుగుతాయి, ఈ రోజు మన సెషన్లో మీకు తీసుకున్నటువంటి టేక్ అవేస్ ఏంటంటే, అసలు వాట్ ఈజ్ స్టేజ్ ఫియర్, అసలు స్టేజ్ ఫియర్ అంటే ఏంటి, స్టేజ్ ఫియర్ ఫోబియా ఒకటేనా, మీరు ఫీల్ అవుతుంది ఏంటి, నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు ఈ స్టేజ్ ఫియర్ ఎలా స్టార్ట్ అవుతుంది, దానికి వచ్చేటటువంటి సిమ్టమ్స్ ఏంటి, రావటం వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి, దీన్ని ఏంటి కారణాలు ఏంటి, వాట్ ఈజ్ ఆ సిమ్టమ్స్ రావడానికి, అది ఫీల్ అవ్వడానికి జరిగేటటువంటి కారణాలు ఏంటి, అది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనము దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఎలాంటి టిప్స్ ఉపయోగించుకొని మనం ఓవర్కమ్ చేయొచ్చు, ఈరోజు ఈరోజు మన సెషన్లో జరిగేటటువంటి. సో ఈరోజు సెషన్లోకి వెళ్ళే ముందు స్టేజ్ ఫియర్ అని మనం అనుకుంటున్నాం, స్టేజ్ ఫ్రైట్ అని మనం ఈరోజు పోస్ట్ పెట్టుకుంటాం, స్టేజ్ యాంగ్జైటీ అని కూడా ఫీల్ అవుతుంటాం. ఇవన్నీ కూడా ఏదైతే ఫీల్ అవుతున్నామో నిజంగా స్టేజ్ ఫియర్ అనేది ఫియర్. ఇప్పుడు మీరు యుఏలో ఉన్నారు, యుఏలో బుర్జ్ ఖలీఫా అందరు చూశారు కదా, బుర్జ్ ఖలీఫా పైకి ఎక్కినారు, టోటల్ ఆల్ ద స్టోర్స్ పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి కిందికి చూసినప్పుడు ఎవరికైనా ఫియర్ కలిగిందా? ఎస్ అయితే వై పెట్టండి. ఆ ఫియర్ కలిగినప్పుడు ఆ ఫియర్కి
ఈ స్టేజ్ ఫియర్ కి రెండు ఒకటేనా? నేను అడిగేదట్టి క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్తానికి ఎవరు రెడీగా ఉన్నారు? మీరు ఎస్ నోనో పెట్టండి. బట్ ఆన్సర్ చేయడానికి ఒకరు నాకు హ్యాండ్ రైజ్ చేస్తే నేను ఐ విల్ టేక్ దట్. పాపం మీరే వస్తున్నారా? కొత్త వాళ్ళకి ఇస్తాను ఈసారి కొత్త వాళ్ళకి ఎవరికి ఇస్తాము? ఎస్ విజయ్ కుమార్ గారు. వండర్ఫుల్ అండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. బుర్జ్ ఖలీఫా పైన నుంచి వచ్చే ఫియర్ అది ప్రాణం మీద భయం. ప్రాణం మీద భయం. ఓకే. స్టేజ్ ముందర వచ్చేది అంటే వీళ్ళు ఏమనుకుంటారో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో మనం ఏదైనా తప్పు చెప్తే అది ఇది కామన్ కాదు. కామన్ కాదు. 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 గ్రేట్ 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 గ్రేట్. మీకే ఆన్సర్ వస్తుంది చూసుకోండి. ఎస్, వెల్కమ్ పావని గారు. సార్ పవన్ గారు, సారీ వాసవి గారు. హలో సార్, నమస్తే. వెల్కమ్. మీరు ఆ బుర్జ్ ఖలీఫా లాస్ట్ ఫ్లోర్ నుంచి మీరు కింది చూసినప్పుడు ఆ ఫియరు, స్టేజ్ ఫియరు రెండు ఒకటేనా? మీ క్వశ్చన్ కూడా అదే. నేను కాదనుకుంటున్నా అండి, ఎందుకంటే ఆ పైనుంచి చూస్తుంటే మనకి అంతా ఈ హ్యాండ్స్ అంతా స్వెట్ రావటం, హార్ట్ బీట్ పెరగటం అట్లా అనిపిస్తూ ఉంటుంది కొంచెం. ఈ ఇప్పుడు స్టేజ్ ఫియర్ ఇది మిగతా వాళ్ళు కూడా అదే అన్నారు కదా, మరి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మాకు కూడా హార్ట్ బీట్ పెరగటము, స్వెట్టింగ్ అవుతుంది, షివరింగ్ వస్తుంది అని అన్నారు కదా. అంటే ఆ భయం ఈ భయం వేరు కదండి. అదంటే స్టేజ్ మీదకి వెళ్తే అది వేరే, మనం అసలు ఎలా చెప్తాం అలా ఆలోచిస్తాం. ఇదైతే మన ఆడ కింద పడిపోతాం అనే భయం ఉంటుంది. అంటే భయం సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి, బట్ అది వేరు. ఓకే. ఆ భయం వేరుంటుంది. ఓకే, సిమ్టమ్స్ సూపర్. సేమ్ ఉండొచ్చు. సిమ్టమ్స్ సేమ్ ఉన్నాయి, మళ్ళీ భయం అది వేరే ఎట్లా అవుతుంది? సేమ్ ఫియర్ కదా. ఓకే, విల్ సి దాని గురించి క్లారిటీ ఇస్తాను నేను, నో డౌట్. ఎస్, సుధా గారు. నమస్తే అండి. నమస్తే మేడం, వెల్కమ్. నాకైతే అలా ఏం అనిపించట్లేదండి. అది వేరే అనిపిస్తుంది, ఇది వేరే అనిపిస్తుంది. స్టేజ్ ముందు చాలా మంది కనిపిస్తారు. ఒకేసారి మనం డల్ అయిపోతాము, భయపడిపోతాము, స్వెట్ సిమ్టమ్స్ వచ్చేస్తుంది. ఒకటే కదా. నేను ఏమంటానంటే స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు అదే అంటున్నారు, ఇక్కడ స్టేజ్ మీద అదే అంటున్నారు. అంటే ఇది మన చేతిలో ఉంది. మనం ఓకే. స్టేజ్ ఎక్కాక మాట్లాడడం అంటే అది మన చేతిలో లేదు. ఆల్రెడీ ఒకసారి పిలిచారు కాబట్టి మన చేతిలో ఉండదు అది. ఓకే. ఇది మనం చూడొచ్చు, చూడకపోవచ్చు. ఓకే. విల్ సి, చూద్దాం ఎవరు చూస్తారు, ఎవరు చూడకపోవచ్చు చూద్దాం. ఎస్ సార్, వెల్కమ్ సార్. కాదు కాదు హలో సార్, చెప్పండి. సార్, నమస్తే అండి. నమస్తే సార్, వెల్కమ్ సార్. సార్, బుర్జ్ ఖలీఫా, థ్యాంక్ యూ అండి. బుర్జ్ ఖలీఫా అంటే ఇప్పుడు మనం పైకి వెళ్తాం కానీ అక్కడ చుట్టూ ఎవరు మనుషులు ఉండరు, మాట్లాడాల్సిన అవసరం లేదు. స్టేజ్ ఓకే. పైకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మాట్లాడతాం. ఇప్పుడు స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు నేను చాలా సార్లు వెళ్తాను సార్, ఏదో ఒక పని మీద ప్రోగ్రామ్ లో. కానీ ఓకే. ఏంటంటే మనం మాట్లాడాల్సిన అవసరం లేనప్పుడు ప్రశాంతంగా ఉంటాం, ఏం చేయక్కర్లేదు, హ్యాపీగా ఉంటాం. ఓకే. ఎప్పుడైతే మాట్లాడాల్సి వస్తుందో అక్కడ మన మనుషులు చూడటం వల్ల భయం వస్తుందో, లేదంటే అక్కడ స్టేజ్ పైకి మనం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళటం వల్ల మాట్లాడలేకపోతుందో తెలియదు. కానీ ఆ బుర్జ్ ఖలీఫాకి అక్కడ కూడా భయం వేస్తుంది పైకి వెళ్తే కనుక. బట్ ఎనీవే మధ్యలో మనకి గ్లాసెస్ అడ్డం ఉంటాయి, సో ఎవ్రీథింగ్ విల్ బి సేఫ్టీ. ఇక్కడ ఏంటంటే మనుషులు చూస్తే ఏంటంటే మనం మర్చిపోతాం, మెయిన్ అది ప్రాబ్లమ్. ఓకే. సో ఆ మనుషుల వల్ల మర్చిపోతాం, లేదంటే ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల మర్చిపోవడం అనేది ఇంకా నేను అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు చెప్పాక మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నప్పుడు, ఓకే నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను నేను ఆలోచిస్తున్నప్పుడు అర్థం అవుతుందండి. అంటే ఓకే, మనుషులు చూడడం వల్ల మనకు భయం వేస్తుందా, లేదంటే ప్రిపేర్ అవ్వలేకపోవడం వల్ల భయం వేస్తుందా అని ఒక థాట్ వస్తుంది ఇప్పుడు నాకు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది రావాలి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ ఇస్తాను. ఎందుకనంటే బుర్జ్ ఖలీఫాకు నేను స్టేజ్ ఫియర్కి ఎందుకు లింక్ పెట్టాడు సార్, అసలు అవసరమా అని మీకు డౌట్ ఉండొచ్చు. సో ఇప్పుడు సంపత్ గారు, స్టేజ్ ఫియరు అనేది నిజమా? బుర్జ్ ఖలీఫా మీద పైకి వెళ్ళినప్పుడు వచ్చిన ఫియర్ నిజమా? 1 second సార్. ఎస్ సార్. బుర్జ్ ఖలీఫా మీద ఉన్న ఫియర్ అనేది నిజం, యాక్చువల్గా నిజం. సూపర్. బుర్జ్ ఖలీఫా మీద నుంచి మనం అది సాహసం చెయ్యం, ఎస్. ఎందుకంటే అక్కడే ఉంటాము, సేఫ్ గా ఉన్నామని అదొక ఫీలింగ్ అనేది అనుకుంటాం. ఇనిషియల్ గా అనిపించింది
స్టేజ్ వచ్చేటప్పటికి మనం పైకి ఎక్కేదాకా మనుషుల్ని స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఉంటుంది కొంచెం. ఓకే. వన్స్ ఒకసారి స్టార్ట్ మన దగ్గర కంటెంట్ ఉండి మనం ఫాలో అయితే సో వీ కెన్ డూ దట్. సూపర్. తర్వాత కొంతమందిని చూస్తూ మనం స్టార్ట్ చేసిన తర్వాత అది 10 మంది అవని, 100 మంది అవని, 1000 మంది అవని, ఎండ్ ఆఫ్ ది డే ఇట్ విల్ బి సేమ్. ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ విల్ బి ద డిఫరెన్స్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అదే అనమాట. దానికోసమే నేను ఈ ఆన్సర్ కోసమే ఇంతసేపు వెయిట్ చేశాను. సూపర్. వండర్ఫుల్. ఫస్ట్ ఇది క్లారిటీ తీసుకోండి. ఎందుకు నేను దీనికి లింక్ తీసుకొచ్చానంటే, ఆ బుర్జు ఖలీఫాకి పైకి వెళ్ళిన తర్వాత మనం కిందికి చూసినప్పుడు ఒక ఫియర్ కలుగుతుంది. అది నిజము. ఎందుకంటే కింద పడిపోతే ఏదో జరిగిపోతుంది, ఏమో ఒకటి జరుగుతుంది. ఆ జరగటం అనేది నిజం. కింద పడిపోతే ఏదో ఒకటి జరగటం అనేది నిజము. సో ఫియర్ అనేది నిజం. అండ్ స్టేజ్ ఫియర్ అని, స్టేజ్ ఫ్రైట్ కానీ, స్టేజ్ యాంగ్జైటీ కానీ, ఇది ఫోబియా. ఫియర్కి ఫోబియాకి చాలా తేడా ఉంది, మీరు అర్థం చేసుకోండి. ఫియర్ అనేది నిజము, అది జరుగుతుంది. ఆ పైకి వెళ్ళినప్పుడు కింద పడతాము, చనిపోతాము, లేదంటే దెబ్బలు తగులుతాయి, లేదంటే ఫ్రాక్చర్స్ అవుతాయి, ఏదో ఒకటి జరుగుతుంది సార్. దట్ ఈస్ నిజం. ఫోబియా అనేది మనం ఒక ఇమాజినేషన్, ఒక ఊహ, ఒక ఆలోచన. అది ఒక నెగిటివ్ ఆలోచన, ఆలోచించటం అనేది జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మనము ఇది నిజము అని మనం నిజంలో మనం ముందుకెళ్ళిపోతాం. నిజంలోనే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. ఆ నిజానిగానే మనం కప్పిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ ఇది నిజం కాదు, ఇది అబద్ధం. నిజం చెప్పాలంటే అబద్ధాన్ని నిజంగా పెట్టుకొని ముందుకెళ్ళిపోతాం. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకు అనేదానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. నేను ఏది కూడా ఊరికే చెప్పిన దానికి ఏదో ఎవిడెన్స్ ఉంటేనే చెప్తాను. ఫోబియా అనేది ఏంటంటే, మనం ఆలోచిస్తుంటాం, నాకు ఇదేమో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఎవరేమనుకుంటే ఏంటి. అసలు అది ఫోబియా అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అది ఆలోచించినప్పుడు, ఒక రీసెర్చ్ జరిగినప్పుడు, యాక్చువల్గా మీరు ఒక్కరే కానండి, మనమే కాదు, 74 వరల్డ్లో 74% పాపులేషన్ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, సిఇఓస్ కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయపడుతుంటారంట. సో మీరు ఒక్కరే కాదు. సో మీరు కూడా మీ భుజం తట్టుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కనే లేను, చాలా మంది ఉన్నారు నాతోటని. ఎందుకంటే చాలా మంది మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతుంటాం కదా. సో అదనమాట. సో డోంట్ వరీ. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ స్టేజ్ ఫియర్ అనేది అబద్ధం. ఎందుకు అబద్ధం అని చెప్తున్నానంటే, చిన్నప్పుడు దీన్ని ఎలా మనం క్యారీ చేసినప్పుడు ఒక రీసెర్చ్లో జరిగింది ఏంటంటే, ఈ స్టేజ్ ఫియర్ మీద ఒక రీసెర్చ్ జరిగిందంటే, చిన్నప్పుడు మనకు అన్నం తినిపిస్తప్పుడు, లేదంటే పడుకోబెడతప్పుడు, లేదంటే మనం బయటికి వెళ్ళి పరిగెడుతుంటున్నప్పుడు, చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అరే బూచాడు వస్తాడు లోపలికి రా, లేదంటే దొంగోడు వస్తాడు లోపలికి రా. ఆ బూచాడు ఎలా ఉంటాడు, ఆ దొంగోడు ఎలా ఉంటాడు తెలియదు. బట్ ఆ ఒక్క ఊహ, ఆ భయం, అది మనం క్యారీ చేస్తుంటారు చాలా మంది. ఆ భయాన్ని క్యారీ చేస్తుంటారు. ఆ బూచాడు ఎవరో ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఆ భయంతో మనం ముందు ఆగిపోతుంటాం. అట్ ద సేమ్ టైం మన స్కూల్ లైఫ్లో కూడా ఒక టీచరు ఒక క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు చాలా మంది పక్కకు నక్కి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే, ఆన్సర్ చేయడానికి, అంటే ఫేస్ చేసానికి ముందు రాని వాళ్ళు కూడా మనం ఈ ఫియర్ని ఫియర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఫోబియాని ఒక ఫియర్ లాగా క్యారీ చేయడం అనేది జరుగుతుంది. అంటే లైఫ్లో క్యారీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అప్పుడైనా కూడా మనం ఒక్కసారి వెన్నుతిరిగి ఆలోచిస్తే దానికి ఆన్సర్ అనేది మనకు దొరుకుతుంది. ఆలోచించడం అనేది జరగదు. ఇంకొకటి ఏం జరుగుతుంది, ఎవరో పెద్ద పెద్ద ట్రైనర్స్ కానీ, పెద్ద పెద్ద స్పీకర్స్ కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు ఏదో జరిగింది మన ఫ్రెండ్స్లో, లేదంటే మన ఫ్రెండ్స్లో మనకు తెలిసిన వాళ్ళలో స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు నేను టెన్షన్ పడ్డాను, లేదంటే నేను చెప్పడం మర్చిపోయాను, నేను మాట్లాడుతున్నప్పుడు నాకు షివరింగ్ వచ్చింది, లేదంటే స్వెట్టింగ్ అయింది, ఇలా ఎవరో చెప్పిన దాన్ని కూడా మనం క్యారీ చేస్తున్నాం. ఆయనకే జరిగిందంటే నాకు కూడా జరగదని ఏముంది, అలా కూడా మనం క్యారీ చేయడం జరుగుతుంది. ఇది సోషల్ ఫోబియా. స్టేజ్ ఫియర్ ఈజ్ నథింగ్ బట్ సోషల్ ఫోబియా. ఎవరో ఏదో అనుకుంటారు, లేదంటే ఎవరో జరిగిందాన్ని మనం క్యారీ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరో చెప్పిన దాన్ని కూడా మనం క్యారీ చేస్తుంటాం. మనము ఫీల్ అవ్వకపోయినా, స్టేజ్ ఎక్కి మాట్లాడకపోయినా కూడా ఆ స్టేజ్ ఎక్కి మాట్లాడిన వాళ్ళు చెప్పిన దాన్ని మనం క్యారీ చేస్తుంటాం. వాళ్ళకే జరిగిందంటే మనం ఎందుకు జరగద్దు అనే దాన్ని కూడా మనం క్యారీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసి ప్రజెంట్ చేస్తానికి పోయినప్పుడు కూడా అంతమందిని చూడగానే కూడా భయపడిపోయి ఈ ఫీలింగ్స్, ఈ సిమ్టమ్స్ జరగటం అనేది కూడా జరుగుతుంది. సో ఇవి ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫేస్ చేయకుండా దాన్ని క్యారీ చేసిన వాళ్ళు ఉన్నారు, చిన్నప్పటి నుంచి క్యారీ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో వీటికి కారణం ఏంటని ఆలోచించినప్పుడు,
ఈ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మీకు జరిగేటటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఫిజికల్‌గా, రెండోది ఎమోషనల్‌గా. ఫిజికల్‌గా జరిగేది మీరు చెప్పినటువంటి సిమ్టమ్స్‌లో షివరింగ్ రావటము, తర్వాత స్వెట్టింగ్ రావటము, లేదంటే తంబ్లింగ్ అవ్వటం. అంటే మన వాయిస్ మనకే డబుల్ మాట్లాడటము, లేదంటే డ్రై మౌత్ అయిపోవటము, తర్వాత నీస్ అండ్ లెగ్స్ షేక్ అవ్వటము. ఇవన్నీ కూడా మనకొచ్చేటటువంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఎమోషనల్‌గా వచ్చినప్పటికి ఏందంటే మనకు డైజీనెస్ అవుతారు. లేదంటే కళ్ళు గ్లేర్ అవుతాయి. అంటే అప్పటికప్పుడు విజన్ కనిపించకుండా కూడా జరుగుతూ ఉంటుంది. లేదంటే వామిటింగ్ సెన్సేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. లేదు హార్ట్ బీట్ రేజింగ్ అవుతుంది. అప్పటిదాకా బ్లడ్ ప్రెషర్ బీపీ అనేది నార్మల్‌గా ఉంది. అప్పటికే బీపీ అనేది రేజ్ అయిపోతుందన్నమాట. దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అని ఆలోచించినప్పుడు ఎప్పుడైనా కూడా అసలు ఫియర్ ఎక్కడ స్టార్ట్ అవుతది? అసలు ఫియర్ ఆర్ ఫోబియా ఎక్కడ స్టార్ట్ అవుతది అని మీరు అనుకుంటున్నారు? రుచిత గారు, మీకేమైనా ఐడియా ఉందా? ఫియర్ ఎక్కడ స్టార్ట్ అవుతుండొచ్చు? ఫస్ట్ కాల్ చేస్తున్నప్పుడే అవుతారండి. కాల్ చేస్తున్నప్పుడే వచ్చేస్తుందా ఫియర్? పోనీ మన బాడీలో ఫియర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫెయిల్యూర్స్‌లో, సబ్జెక్ట్ తెలియనప్పుడు. ఓకే. యెస్. మానస గారు. ఫియర్ మన బాడీలో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అంటే ఒక్కొక్కసారి స్టేజ్ మీదకెళ్ళిన తర్వాత మొహమాటం వచ్చేసి, సిగ్గొచ్చేసి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అక్కడితో స్టార్ట్ అవుద్ది ఫియర్ అని నేను అనుకుంటున్నా. అక్కడ ఫియర్ స్టార్ట్ ఉంది. ఫియర్ స్టార్ట్ అయినప్పుడు మనకి సిమ్టమ్స్ వస్తాయి కదా! ఎమోషనల్ అండ్ ఫిజికల్‌గా వచ్చేటటువంటి ఈ షివరింగ్స్ గాని, లేదంటే స్వెట్టింగ్ గాని, లేదంటే హార్ట్ బీట్ రేస్ అవ్వటం గాని, ఇవన్నీ జరుగుతాయి కదా! అది ఎక్కడ స్టార్ట్ అవుతే మనకి ఇవన్నీ జరగటానికి అవకాశం ఉంటుంది? భయం మనకి మైండ్‌లో భయం అనేది స్టార్ట్ అవుతే ఆటోమేటిక్‌గా అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అది దానికోసం నేను అడిగాను. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనంటే అది మన బ్రెయిన్‌లో స్టార్ట్ అవుతుంది. మన బ్రెయిన్‌లో స్టార్ట్ అవుతుంది. ఆ భయము, ఆ ఫియర్, ఆ ఫోబియా అదే మనం ఊహించేటటువంటి ఇమాజినేషన్ అదేదైతే అనుకుంటున్నామో అది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన బ్రెయిన్‌లో స్టార్ట్ అవుతుంది. ఆ బ్రెయిన్‌లో స్టార్ట్ అయినప్పుడు మనకొక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఏసీటీహెచ్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ జరిగినటువంటి ఒక చిన్న రియాక్షన్ వల్ల, ఆ ఫియర్ వల్ల మనకి ఏసీటీహెచ్ అనే ఒక కెమికల్ రిలీజ్ అయిపోయి, ఆ హార్మోన్ రిలీజ్ అయిపోయి, అది ఎక్కడికి టచ్ అవుతుందంటే మన కిడ్నీ మీద ఉన్న గ్లాండ్స్ ఉంటాయి. అడ్రినల్ గ్లాండ్ అనే గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్‌ని టచ్ చేస్తుంది ఆ హార్మోన్. దానివల్ల అడ్రినలిన్ ఏం చేస్తుందంటే మనకు ఆ భయాన్ని అధిగమించడానికి ట్రై చేస్తుంది. మనకేం చేస్తామంటే మనం దాన్ని తెలియక మనం ఇంకా కొంచెం ఎక్కువ భయపడడం వల్ల అది ఎక్కువ రిలీజ్ అయినప్పుడు అది కార్టిజాల్‌గా మారిపోతుంది. కెమికల్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. అది కార్టిజాల్‌గా మారిపోయినప్పుడు అది ఇమ్మీడియేట్‌గా ఎక్కడ పోతుందంటే లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఆ లివర్ కాస్త పైన ఉన్నటువంటి మన యొక్క లంగ్స్ మీదకి పోతుంది. దానివల్ల హార్ట్ మనం తీసుకోవటం అంటే శ్వాస తీసుకోవటం అంటే ఎక్కువ శ్వాస తీసుకోవటం స్టార్ట్ చేస్తాం. ఆ ఎక్కువ శ్వాస తీసుకోవటం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అది డైరెక్ట్‌గా వెళ్ళి ఏం చేస్తుందంటే హార్ట్ బీట్ పెంచేస్తుంది. అంటే గ్లూకోజ్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం, దానివల్ల బ్లడ్ ప్రెషర్‌గా ఇది అవ్వటం వల్ల హార్ట్ బీట్ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది మనకి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏవైతే సిమ్టమ్స్ మీరు ఇందాక నుంచి అంటున్నారో ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా మెల్లగా స్టార్ట్ అయిపోతాయి. యాంగ్జైటీ ఫీల్ అవ్వటం, హార్ట్ బీట్ పెరిగిపోవటం అండ్ హ్యాండ్స్ షేక్ అవ్వటము, నీస్ గాని అండ్ లెగ్స్ షేక్ అయిపోవటము, లేదంటే షివరింగ్ రావటము అండ్ డ్రై మౌత్ అయిపోయి మనకు థ్రోట్ కూడా టైట్ అయిపోతుంది. అండ్ దానివల్ల మనం వాయిస్ రాకపోవటము, మర్చిపోవటము అండ్ దీంతో పాటుగా అనీజీనెస్ రావటము, డైజీనెస్ అవ్వటము, దాంతో పాటుగా అప్పటిదాకా లేని విజన్ ప్రాబ్లమ్ కూడా జరగటం అనేది ఓన్లీ బికాస్ ఆఫ్ మీ బ్రెయిన్‌లో జరిగినటువంటి ఒక చిన్న రియాక్షన్. ఆ రియాక్షన్‌లో వచ్చినటువంటి కెమికల్స్ ఏవైతే హార్మోన్స్ రిలీజ్ అవుతాయో అవన్నిటి వలన మనకొచ్చేటటువంటి ఈ ఫియర్ అనే దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. సో, ఈ ఫియర్ వల్ల ఈ ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఫియర్స్ అనేది మనం ఫీల్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల వచ్చేయి. ఈ స్టేజ్ దిగిన తర్వాత మనకి ఇవేమన్నా ఉంటాయా అంటే ఏవి ఉండవు. అంటే మనకు ఫిజికల్ డిఫర్మిటీ అంటే డిసీజ్ కాదు ఇది. ఓన్లీ ఒక ఫీలింగ్ మాత్రమే. ఎందుకు ఆ ఫీలింగ్ అని అంటున్నానంటే దానికి కూడా మీకు కారణం చెప్తాను. ఇవి జరుగుతుంది కదా! దీన్ని క్యారీ చేస్తానికి ఎక్కువ ఆలోచిస్తుంటాం. బట్ ఎప్పుడైనా కూడా మనము క్యారీ చేయకుండా దీన్ని ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తామా అంటే ఆలోచించము. ఎందుకంటే
మనల్ని మనము తక్కువ అంచనా వేసుకోవడం అనేది చాలా మంది చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు. మన యొక్క క్యాపబిలిటీస్ మీద, మన ఎబిలిటీస్ మీద మనము ఎప్పుడు కూడా ఆలోచించం. నా వెనకాల ఉన్న పిక్చర్ ఏమనిపిస్తుంది? అదనమాట. సో సార్ వెల్కమ్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. చైతన్య గారు. సార్ నా వెనకాల పిక్చర్ ద్వారా మీకు ఏ మెసేజ్ రిసీవ్ చేసుకుంటున్నారు? సో యాక్చువల్ గా తను సింహం అయినా తను పిల్లిలా చూసుకుంటున్నాడు, అంటే తను డిగ్రేడ్ చేసుకుంటున్నారు. సో యాక్చువల్లీ హీఈస్ అ లయన్ బట్ హీఈస్ ఇమాజినింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ క్యాట్. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఆ ఫాల్స్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. మనల్ని మనము తక్కువ, మన క్యాపబిలిటీస్ నుంచి కానీ మన గురించి మనం ఆలోచించటం అనేది చెయ్యకపోవటం అనేది జరగటం వల్ల జరిగేటటువంటి దీన్ని క్యారీ చేయటం అనేది జరుగుతుంది. మనల్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు మన ఫేస్ లో, అంత అందమైన ఫేస్ లో ఏదో చిన్న మచ్చ గురించి ఆలోచిస్తున్నాం. చిన్న మచ్చ ఏదైనా కనిపిస్తే దాని గురించి ఆలోచిస్తుంటాం. దాని గునే పెద్ద భూతద్దంలాగా చూస్తుంటాం. ఇక్కడ కూడా ఒక సింహము అద్దంలో చూసుకొని తను పిల్లిలాగా ఆలోచించి పిల్లిలాగానే రియాక్షన్ చేస్తుంటది, పిల్లిలాగే యాక్షన్ చేస్తుంటాం. ఆ సింహం అనేది అన్ని మర్చిపోతుంది. మీరు కూడా ఒక సింహాలు లాంటి వారు. అద్భుతంగా మాట్లాడగలరు, అద్భుతంగా స్టేజ్ మీదకి వెళ్ళేసి ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటటువంటి క్యాపబిలిటీస్, ఆ స్ట్రెంగ్త్స్, ఆ యొక్క ఆపర్చునిటీస్ ఉన్న వాటిని మనము అనవసరంగా ఒక చిన్న ఫియర్ అనే ఫీలింగ్ తోటి మనం ఆపుకుంటున్నాం. మనం ఏం చేయాలి? ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ మెటా మోడలిటీ, ఎన్ఎల్పిలో ఒక టెక్నిక్ ఉంటుంది, మెటా మోడలిటీ అంటారు. మెటా మోడలిటీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతూ నేను చెప్పడం జరిగింది. అదేంటంటే, అసలు ఆ సిమ్టమ్ జరిగినప్పుడు, ఆ ఫీలింగ్ జరిగినప్పుడు అసలు ఎప్పుడు జరిగింది? వెన్ హ్యాపెన్. ఇప్పుడు ఇది ఏదైతే మనం ఫీల్ అవుతున్నామో, ఏదైతే మీరు స్టేజ్ ఫియర్ అనే ఫీల్ అవుతున్నారో, ఆ ఫీల్ అనేది ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది? ఆ జరిగినప్పుడు మీ ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎవరు? అది ఎక్కడ జరిగింది? వేర్ హ్యాపెన్ ఇది? ఈ సిచ్యువేషన్ ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? దాని ఎదురుగా మనకు ఎవరున్నారు? ఉన్నప్పుడు ఏం జరిగింది? ఏం సిమ్టమ్స్ మీకు వచ్చినాయి? ఏం ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు? ఇవి కనుక మీరు క్వశ్చన్ పెట్టుకొని దానికి కరెక్ట్గా మీరు ఆన్సర్ రాయగలిగితే మీకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది. మనం ఆలోచించము. మెటా మోడలిటీ అంటారు. ఇది మీరు ఏ పని స్టార్ట్ చేస్తున్నా, లేదంటే ఏదైనా ఫీల్ అయినా, ఏదైనా భయపడినా, ఏ విషయంలోనైనా కూడా మీరు ఎప్పటికైనా ఇది చేసుకుంటే, ఈ మెటా మోడలిటీ చేసుకుంటే ఆ సిచ్యువేషన్ నుంచి ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు కూడా మీరు ఇది చేసుకోవచ్చు. సో ఈ మెటా మోడలిటీ అసలు ఎప్పుడు జరిగింది? ఆ జరిగినప్పుడు మన ఎదురుగా ఎవరున్నారు? ఆ టైంలో మనకేం జరిగింది? ఆ సిమ్టమ్స్ ఏమైంది? దానివల్ల వాట్ హ్యాపెండ్ అనేది మనం రాసుకోగలిగితే మీకు క్లారిటీ వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ ఎప్పుడో జరిగింది. సపోజ్ చిన్నప్పుడు టీచర్ క్లాస్ రూమ్లో జరిగింది, లేదంటే మీరు ఎప్పుడో స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మీ ఎదురుగా పెద్ద వాళ్ళు ఉన్నారనే ఫీలింగ్ తోటి కూడా మీరు మర్చిపోవడం అనేది జరిగింది, లేదంటే చెప్పడంలో ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఏం జరిగింది? ఎందుకు జరిగింది అది? మీరు చెప్పడంలో ఇబ్బంది పడ్డారా, లేదంటే మీ ఎదురుగా ఉన్నటువంటి అన్నోన్ పర్సన్స్, లేదంటే హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారని చెప్పేసి వాళ్ళ ముందు జరిగిందా? ఆ జరిగినప్పుడు ఏంటి అంటే, మీ స్కిల్, మీరు ప్రిపేర్ అయ్యి మీ ప్రజెంటేషన్ మీద మీకు ప్రాబ్లమా, లేదంటే మీ మైండ్ సెట్టా, అంటే మీ ఫీలింగా? దాని క్లారిటీ తీసుకోవాలి. ఎప్పుడూ కూడా మనం ఫియర్ అన్నప్పుడు కాదు. అసలు ఫియర్ అంటే ఎందుకు అంటే, మీరు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఫియర్ అంటే మీ స్కిల్ మీదనా, లేదంటే మీ మైండ్ సెట్టా, మీ ఫీలింగా? మైండ్ సెట్ అంటే మార్చుకోవచ్చు, స్కిల్ అంటే డెవలప్ చేసుకోవచ్చు. సింపుల్. సిచ్యువేషన్ చూడండి, మనం దాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే, అంటే అడాప్టబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం రియాక్ట్ అవుతున్నాం, బట్ అడాప్ట్ అయినప్పుడు రెస్పాండ్ అవటం. రెస్పాండ్ అంటే అక్కడ సిచ్యువేషన్ అంటే, ఆ స్ట్రేంజర్స్ మన ఎదురుగా ఉన్నటువంటి స్ట్రేంజర్స్ ఉన్నప్పుడు, ఆ స్ట్రేంజర్స్ మనం ముందర మాట్లాడాలన్నప్పుడు మీ స్కిల్, మీరు చెప్పే కంటెంట్ మీద ఇబ్బంది పడుతున్నారా? ఈ కంటెంట్ మీరు కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నారా, లేదంటే మీ యొక్క మైండ్ సెట్టా, మీ ఫీలింగా? సపోజ్ స్కిల్ అనుకోండి, అంటే మీరు ఇక్కడ ఆలోచించాల్సింది సోషల్ ఫోబియా గురించి ఆలోచించాలి. అంటే పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించొద్దు, పర్ఫార్మెన్స్ ఫోబియా గురించి కాదు, కమ్యూనికేషన్ గురించి ఆలోచించండి. చాలా మంది ఏం చేస్తుంటారు, నా పర్ఫార్మెన్స్ బాగుంటుందో లేదో, నేను చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నవ్వుతారేమో, వాళ్ళు ఏమనుకుంటున్నారో, నేను నిలబడ్డ విధానం కరెక్టో కాదో, నేను చెప్తున్న విధానం కరెక్టో కాదో, ఈ పర్ఫార్మెన్స్ మీద మీరు ఆలోచిస్తుంటారు. పర్ఫార్మెన్స్ ఈజ్ నథింగ్.
మీరు చెప్పేటటువంటి కమ్యూనికేషన్, మీరు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం చెబుతున్నప్పుడు ఇప్పుడు నేను ఈ టాపిక్ చెప్తానికి నాకు దుబాయ్ నుంచి నేను సెషన్ చెప్పాలన్నప్పుడు మన దుబాయ్ వాసవి క్లబ్ మెంబర్స్ అందరికీ నేను చెప్పగలనా అని నేను ఆలోచించి నేను ఆగిపోయినప్పుడు మీ అందరినీ నేను కలుసుకునే వాళ్ళనా, మీ అందరితో పరిచయం ఏర్పడేదా? మీకు నేను ఆలోచించేది అప్పుడు నేనేం ఆలోచించాను, నేను చెప్పే ఇన్ఫర్మేషన్లో ఇంతకుముందు వాసవి మెంబర్స్ కూడా ఉంటే దానిలో కంటే నేను కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వగలుగుతానా, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతానా, ఇచ్చినప్పుడు వాళ్ళలో కనీసం ఈ వర్డ్స్ నేను వినలేదా ఇప్పటిదాకా, దీనివల్ల నాకు ఉపయోగపడింది అనే ఫీలింగ్ మీలో కలిగించగలుగుతాను. ఆ కాన్ఫిడెన్స్ నేను ముందుకు వచ్చాను. సో దట్ ఈస్ మై స్కిల్, నేను అప్గ్రేడ్ చేసుకోవడం అనేది జరిగింది. సో కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పర్ఫార్మెన్స్ మీద మీరు ఎప్పుడూ కాన్సన్ట్రేట్ చేయకండి, మీ యొక్క కమ్యూనికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సోషల్ ఫోబియా గురించి ఆలోచించకండి, ఇది సోషల్ ఫోబియానే. చాలామంది సోషల్గా అందరూ వాళ్ళు వీళ్ళు అనుకుంటారనే ఆలోచనతో మీరు ఆగిపోతుంటారు. సో మీ పర్ఫార్మెన్స్, మీ ప్రజెంటేషన్ మీద మీరు ఫోకస్ చేయండి. ఈ ప్రజెంటేషన్ మీద మీరు ఫోకస్ చేసినప్పుడు మీకు వచ్చేటటువంటిది ఏంటంటే లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏం చెప్పాలి, లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రజెంటేషన్ చేయాలి, దీని మీద మనం ఫోకస్ పెట్టాలి. లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రిపేర్ చేసుకునేటువంటి కంటెంట్ ఏవైతే ఉంటాయో మీకు నెక్స్ట్ సెషన్స్లో వస్తాయి. బట్ జస్ట్ స్టార్టింగ్లో మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీ ప్రిపరేషన్ అనేది ఏదైతే ప్రజెంటేషన్ చేస్తానికి మీరు ప్రిపేర్ చేస్తున్నారో కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది సపోజ్ మీరు ఇండియా నుంచి మీరు దుబాయ్ వెళ్తున్నారు. దుబాయ్ వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నారు అందరూ. ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు ఫ్లైట్ ఇలా స్లోగా ఇది టేక్ ఆఫ్ ల్యాండింగా, పైకి వెళ్ళదాన్ని టేక్ ఆఫ్ అంటారా ల్యాండింగ్ అంటారా? ఎవరు ఫస్ట్ మాకు చాట్లో పెడతారు? ఇది టేక్ ఆఫ్ ల్యాండింగా, టేక్ ఆఫ్ ల్యాండింగా. సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. టేక్ ఆఫ్ ఎలాగైతే తీసుకుంటుందో ఒక ఫ్లైట్, ఆ టేక్ ఆఫ్ తీసుకుంటే జప్పని పైకి వెళ్ళిపోతుందా, లేదంటే స్లోగా అని మన రెడ్ బస్సు, మన పల్లె వెలుగు బస్సులు, ఇప్పుడు పల్లె వెలుగు బస్సులు కూడా ఫాస్ట్ అయిపోయాయి అనుకోండి. ఒకప్పుడు ఎర్ర బస్సులు జుర్రు అని పోయేది, అలాగా స్లోగా వెళ్తుందా? టేక్ ఆఫ్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది. టేక్ ఆఫ్ పైకి ఎగరటం ఫుల్ ఫోర్స్లో, వండర్ఫుల్ అండి. ఎగ్జాక్ట్లీ అట్లా మన యొక్క టేక్ ఆఫ్ ఉండాలి. మన యొక్క స్టార్టింగ్ ఆఫ్ ది స్పీచ్ ఎలా ఉండాలంటే అలా ఉండాలి. మనం చూస్తూనే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ వేస్తూ మీ యొక్క ప్రాబ్లమ్ నేను తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఒక క్వశ్చన్ వేస్తూ స్టార్ట్ చేయొచ్చు మన యొక్క స్పీచ్ని. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుంటూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకుని ఆ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఒక క్వశ్చన్ వేస్తున్నాం, ఒక కొటేషన్ చెప్తున్నాం, ఒక శ్లోకం చెప్తున్నాం, లేదంటే ఒక పాట మాట్లాడుతున్నాం కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో వాళ్ళు తెలుసుకుంటూ కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. సో టేక్ ఆఫ్ అనేది ఒక అద్భుతంగా ఉండాలి. ఆ టేక్ ఆఫ్ తోటే ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికి కూడా ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవ్వాలి. ఈయన దగ్గర నుంచి మనకి ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుందని. ఎప్పుడైతే టేక్ ఆఫ్ అంత అద్భుతంగా జరుగుతుందో, టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత అంటే స్టార్టింగ్ ఆఫ్ ద స్పీచ్, ఓపెనింగ్ అనేది జరిగిపోయిన తర్వాత మిడిల్ ఆఫ్ ది స్పీచ్ అంటే బాడీ ఆఫ్ ది స్పీచ్ ఎలా ఉండాలి? మీకు ఫ్లైట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత అది ఒకే లెవెల్లో వెళ్తుందా? పైకి మబ్బులో నుంచి పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి వెళ్ళిపోతుందా? అప్ అండ్ డౌన్ వస్తుందా? లేదంటే ఒకటేలాగా? సూపర్ అండి, మీరందరూ కూడా గ్రేట్. సేమ్ లెవెల్ కాదు, అప్ అండ్ డౌన్. వండర్ఫుల్. ఎగ్జాక్ట్లీ మబ్బులో నుంచి ఆ పైకి కిందికి. అట్లా మన యొక్క కంటెంట్, మన ప్రజెంటేషన్ కూడా ఎప్పుడైనా కూడా ఒకే లెవెల్గా ఈసీజీ గ్రాఫ్ ఎలా ఉంటుందో అలా మూవ్ అవుతూ ఉండాలి. సో కొంత ఇన్ఫర్మేషన్ని మనం ఒక పాయింట్ వైజ్గా మనం చెప్పేటట్టుగా ఉండాలి. సో మన ప్రజెంటేషన్ కూడా మనం చెప్పే విధానం కూడా అలా ఉండాలి, ఒకేలాగా ఉండకూడదు. మన వాయిస్ మోడ్యులేషన్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా యాడ్ ఆన్ టూల్స్ అవుతాయి. సో మన క్లోజింగ్ కూడా ఎలా ఉండాలంటే ఒక ల్యాండింగ్ అయితే ఎలాగైతే అవుతుందో అలా ల్యాండింగ్ అయ్యేలాగా మన ప్రజెంటేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్, మన ప్రజెంటేషన్ ఏదైతే చెప్తామో అది వాళ్ళ యొక్క మైండ్లో ఒక పిక్చర్. ఒక బాహుబలి సినిమా తీసినప్పుడు ఒక బాహుబలి సినిమాని ఎలాగైతే మనం క్యారీ చేస్తూ వస్తున్నామో, ఒక త్రిబులాన్ని ఎలా క్యారీ చేస్తున్నామో అలా మన కంటెంట్ను క్యారీ చేసినాక ఒక ఎమోషనల్గా వాళ్ళ క్లోజింగ్ అనేది ఇవ్వగలగాలి. సో విశాలమైన కంటెంట్ డెవలప్ చేసుకోవాలి. కొంచెం లోతైన మన స్కిల్ మీద ఎప్పుడూ కూడా ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పర్వాలేదు, నేను చెప్పగలుగుతానని కాన్ఫిడెంట్గా ఇచ్చేయాలన్నప్పుడు ఏంటంటే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి కొంచెం లోతైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయాలి.
ఏదైనా కొత్త విషయం యాడ్ ఆన్ చేస్తానికి ట్రై చేయాలి. మనం ఎక్కడి నుంచి అయినా వెతుక్కున్నా కూడా యూట్యూబ్‌లో కావచ్చు, కంటెంట్ ఎలా డెవలప్ చేసుకున్నా కొంచెం ఇన్ఫర్మేషన్, లోతైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా ఉండాలి. అది పాయింట్స్ వైస్‌గా ఉండాలి. ఉపోద్ఘాతం చెప్తున్నట్టుగా ఉండకూడదు. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసామంటే ఎండింగ్ దాకా ఆలోచన లేకుండా, ఆపకుండా అలాగే చెప్పుకుంటూ పోయినా కూడా ఎవ్వరికీ అర్థం కాదు. సో పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్ ఇచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ప్రిపరేషనల్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రిపరేషన్ తర్వాత ప్రాక్టీస్, ప్రాక్టీస్ తర్వాత మీ ప్రజెంటేషన్. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. అందుకనే మీకేం చెప్పారంటే దీనికి సొల్యూషన్స్‌లో మీకు ఇచ్చినటువంటిది ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ అందరికి చెప్పేది ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. బిలీవ్ యువర్ సెల్ఫ్. మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఇండియా నుంచి వెళ్ళి దుబాయ్‌లో మీరు స్థిరపడి, దుబాయ్‌లో కూడా జాబ్ చేస్తూ మన ఇండియన్ కల్చర్‌ని, ఇండియన్ టాలెంట్‌ని, ఇండియన్ నాలెడ్జ్‌ని మీరు ఎక్స్‌పోజ్ చేస్తున్నటువంటి సిట్యుయేషన్‌లో ఉండి కూడా మీరు స్టేజ్ మీదకెళ్ళి మాట్లాడాలంటే ఆలోచిస్తున్నారంటే మీ క్యాపబిలిటీస్ మీద మీరు తక్కువ అంచనా వేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. సో బిలీవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి. నేను మాట్లాడగలుగుతాను. దిట్ ఈస్ కాల్డ్ మాట్లాడగలుగుతాను అనుకున్నప్పుడు ఏందంటే మన ట్రాన్స్‌ఫర్మేషన్, మనం చెప్పే విధానం ఏందంటే స్విచ్ ఆన్ అవ్వటం అనేది. అంటే నెగెటివ్ నుంచి పాజిటివ్‌లోకి స్విచ్ ఆన్ చేయటం అనేది అంటారు. ఆ స్విచ్ ఆన్ చేయటం అనేదాన్ని మనం చేయటం అనేది జరగాలి. ఆ చేయటాన్నే మనము ఈ ఈ ఈ సిట్యుయేషన్‌లో మీరు చేయాల్సిందనమాట. కాగ్నిటివ్ రిఫ్రేమింగ్ అంటారు. కాగ్నిటివ్ రిఫ్రేమింగ్ అంటారు. ఆ కాగ్నిటివ్ అంటే నెగెటివ్ ఎప్పుడైతే మనం నెగెటివ్ ఆలోచిస్తున్నాం, నేను మాట్లాడలేను, నేను మాట్లాడినప్పుడు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. ఆ నెగెటివ్‌ని రీఫ్రేమింగ్ చేయండి. నేను మాట్లాడగలను. నేను మాట్లాడలేని దగ్గర నేను మాట్లాడగలను అన్నప్పుడు యూ విల్ గెట్ సో మెనీ రిసోర్సెస్. దానికొచ్చిందే మీ ఎదురుగా ఈ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ మై డియర్ ఫ్రెండ్స్. మన వాసవి క్లబ్ నుంచి వచ్చినటువంటి ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్. దీనికి మేము ఇస్తున్నటువంటి మా శ్రీధర్ గారు మీకు ఇస్తున్నారు అసైన్‌మెంట్స్. రామారావు గారు ఇస్తున్నటువంటి అసైన్‌మెంట్స్. మీరు ఈ అసైన్‌మెంట్స్ గనుక మీరు కరెక్ట్‌గా చేయగలిగితే, మీరు ఈ అసైన్‌మెంట్స్‌ని మీరు ఒక టిప్‌గా ఆలోచించండి. మీకు ఇచ్చినటువంటి అసైన్‌మెంట్‌ని ఒకసారి చదవండి. ఆ చదివినప్పుడు దాని గురించి మీకు కొంత అర్థమైతుంది. దాన్ని ఒక చిన్న పేపర్, మీరు బుక్స్ అందరూ బుక్స్ పెట్టుకున్నారా? బుక్స్ పెట్టుకోమన్నారు, నోట్ బుక్స్ పెట్టుకున్నారా? రాస్తున్నారు కదా! సో అసైన్‌మెంట్ కూడా రాయండి. రాసిన తర్వాత సొల్యూషన్ మీరు రాయండి. వావ్! సూపర్, సూపర్ సార్. వెంకట సురేష్ గారు. థాంక్ యూ సో మచ్. సో మీరు రాసుకున్నప్పుడు రాయండి. రాసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఏం చెప్పాలనుకున్నారో రాస్తారు. సో కంటెంట్ రాయటం కూడా ఇక్కడే స్టార్ట్ అయిపోతుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి మీరు 100% గొప్ప ట్రైనర్స్, గొప్ప స్పీకర్స్ అవుతారు. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. దానికేంటంటే మీరు అసైన్‌మెంట్స్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రతి అసైన్‌మెంట్ మీరు రాసుకొని, రాస్తున్నప్పుడు ఏమైతుందంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో రాసినప్పుడు పాయింట్స్ వైస్‌గా రాయండి. పాయింట్స్ వైస్ రాస్తున్నప్పుడు మీకు కంటెంట్ ప్రిపరేషన్ కూడా అవుతుంది. ఆ ప్రిపేర్ చేసింది మీరు జస్ట్ మీ వీడియోను ముందల పెట్టుకొని మీరు ప్రజెంట్ చేయండి. రికార్డింగ్ చేయండి. లేదు కొంచెం మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్‌గా పోవాలనుకుంటే మీ మిర్రర్ ఉంటుంది కదా! మీ అద్దం నిజమే చెప్తుంది. ఎప్పుడు అబద్ధం చెప్పదు కాబట్టి అద్దం ముందు నించొని మాట్లాడటం మొదలుపెట్టండి. అది అక్కడ మాట్లాడిన తర్వాత రికార్డ్ చేయండి. రికార్డు అయినా చేయండి. లేదంటే అక్కడ చూసి అక్కడ చేసి ఇక్కడైనా చేయండి. లేదు రికార్డింగ్ చేసినప్పుడు ఏందంటే ఫస్ట్ ఒకటి రికార్డ్ చేయండి. బాగా వచ్చిందా? పర్వాలేదు పెట్టేసేయండి. లేదా మళ్ళొకసారి దాన్ని డిలీట్ చేయండి. మళ్ళీ ఇంకోటి చేయండి. అట్లా 2, 3 సార్లు చేసి పెట్టడం మొదలుపెట్టండి. ఇది ప్రాక్టీస్ అవుతుంది. ఈ ప్రాక్టీస్ మిమ్మల్ని అద్భుతమైన ట్రైనర్‌గా తయారు చేస్తుంది. దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇది మీకు ఫస్ట్ ఇచ్చేటటువంటి టిప్పు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు చేయాల్సిన వాటిల్లో మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనము ఎప్పుడైనా కూడా ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ ఆర్ పార్టిసిపెంట్స్‌ని మనం ఇంప్రెస్ చేద్దాము అనే ఆలోచనలు వదిలేయండి. మీరు మీ నాలెడ్జ్‌ని, మీ యొక్క స్కిల్‌ని, మీరు ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేస్తున్నారు మీరు. వాళ్ళ ప్రాబ్లమ్‌కి మీరు సొల్యూషన్ చెప్తున్నారు. ఈరోజు ఈ టాపిక్ నేను చెప్పాలంటే నన్ను నేను కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి నేను చేసింది ఏందంటే, మీకు ఈ స్టేజ్ ఫియర్ నుంచి ఓవర్‌కమ్ అవ్వడానికి, ఈ స్టేజ్ ఫియర్‌ని అధిగమించి కనీసం నేను ఇచ్చేటటువంటి ఒక 2, 3 టిప్స్ అన్నా వీళ్ళకి ఉపయోగపడాలి. దిస్ ఈస్ మై ఐఓ. నా ఆబ్జెక్టివ్ అనమాట. సో దానివల్ల ఏంటి, మీకు ఆ ట్రంబ్లింగ్ అవ్వటం గాని, లేదంటే షివరింగ్ అవ్వడం గాని, లేదంటే ఈ హార్ట్ బీట్ పెరగటం గాని ఇవి జరిగినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలి అన్నదానికి నేను ఇచ్చే టిప్స్ మీకు ఉపయోగపడతా అనేది నా ప్లానింగ్, నా ఆబ్జెక్టివ్. సో మీరు కూడా మీరు చెప్పే ఇన్ఫర్మేషన్, మీ నాలెడ్జ్, మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీద మీరు కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోండి. అప్పుడు మీ ప్రజెంటేషన్ అనేది ఎఫెక్టివ్‌గా జరుగుతుంది. మీ పర్ఫార్మెన్స్ కూడా జరిగిపోతుంది అప్పుడు. మీరు ఫస్టే పర్ఫార్మెన్స్ మీద పోయినప్పుడు ఏమైందంటే మీరు కమ్యూనికేషన్ మిస్ అవుతుంది. ఆ కమ్యూనికేట్ చేయటం మీద మిస్ అయిపోతారు. సో అక్కడ మీరు పప్పులో కాలేస్తారు. సో అందుకనే మీరు కమ్యూనికేషన్, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మీద మీరు ఫోకస్ చేయండి. ఆ ఫోకస్ చేసినప్పుడు అది చెప్పే దాని మీద మీకు క్లారిటీగా, క్లియర్‌గా మీరు ప్రజెంట్ చేయగలుగుతారు. అప్పుడేమవుతుంది, ఆడియన్స్ ఇంప్రెస్ చేయము. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ జరుగుతుంది. షేర్ చేయడం అనేది జరుగుతుంది.
దానివల్ల వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇందాక కూడా మీకు చెప్పాను, స్ట్రేంజర్స్ కానీ, లేదంటే కొత్త వాళ్ళు కానీ, లేదంటే మనకు తెలిసిన గొప్ప గొప్ప వాళ్ళు మన ఎదురుగా ఉన్నప్పుడు నా ప్రజెంటేషన్ ఆగిపోతుంది, నేను చెప్పే విధానం ఆగిపోతున్నప్పుడు ఇక్కడ మీరు ఆలోచించాల్సిన టిప్ ఏంటంటే, మీరు ఏం ఆలోచించాలంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి విషయము తెలిసి ఉండాలనే ఆలోచన పక్కన పెట్టండి. వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందేమో, మీరు చెప్పడం వల్ల వాళ్ళు తెలుసుకుంటారేమో. ఆ సెషన్ తర్వాత, అరే నేను అనుకోలేదు లక్ష్మి గారు, ఈ ఈ విషయం మీ దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుందని నేను అనుకోలేదు రేణుక గారు అని చెప్పి వాళ్ళంటే, రుచిత గారు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారండి ఈరోజు నాకు అని వాళ్ళంటే, అంటే వాళ్ళకి తెలియని ప్రతి ఒక్కరికి ప్రతి ఇన్ఫర్మేషన్, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కానీ, పెద్ద పెద్ద లీడర్స్ కానీ, సిఇఓస్ కానీ, ప్రతి ఒక్కరికి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలని ఏం లేదు కదా. సో వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండొచ్చు కదా, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉపయోగపడవచ్చు కదా. ఎందుకు మనం అలా పాజిటివ్ ఆలోచించాం, రీఫ్రేమింగ్ ఎందుకు చేసుకోం? అన్నీ అందరికీ తెలిసి ఉండాలని ఆలోచించేసి మనం అక్కడ ఆగిపోతున్నాం, మనని మనం ఆపుకుంటున్నాం, మన డెవలప్మెంట్ మనం ఆపుకుంటున్నాం, మన స్టేజ్ మీదకి వెళ్ళకపోవడాన్ని మనం ఆపుకుంటున్నాం. సో అక్కడ అందరికీ తెలిసి ఉండాలని లేదు. సో మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ఫుల్ అవ్వచ్చు. సో దట్ ఈస్ వాట్ మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోవడానికి, రీఫ్రేమింగ్ చేసుకోవడానికి ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ అనేది మీరు ఎంత బాగా చేయగలిగితే, అంటే పాజిటివ్ని అంటే నెగిటివ్ని పాజిటివ్గా ఆలోచన, నెగిటివ్ టాక్ ఇంటూ పాజిటివ్ థింకింగ్, జస్ట్ లైక్ ఆ నెగిటివ్ని పాజిటివ్గా ఆలోచించండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉపయోగపడవచ్చు. ఇప్పటిదాకా వాళ్ళ తెలియని ఇన్ఫర్మేషన్ నేను చెబుతున్నాను, ఆ ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేయండి. అంటే ప్రిపరేషన్ మీద మనం ఫోకస్ చేస్తాం. ఆ ప్రిపరేషన్ ఎంత బాగా చేయగలిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేస్తుంటాం. సో ఆ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. దానివల్ల వాళ్ళు ఎవరైనా కూడా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, సో వాట్ కంపల్సరీ అంటమాట. వాళ్ళు ఎవరైతే ఏంటి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం చెప్తున్నాం, వాళ్ళు నవ్వుకుంటే నాకేంటి, సో వాట్, నేను చెప్పేది చెప్తున్నాను. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మీరు ప్రిపరేషన్ ఎంత బాగా చేస్తారో ప్రాక్టీస్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకని మీకు అసైన్మెంట్ చేయండి అని చెప్తుంటారు. అసైన్మెంట్స్ అనేది మీరు చేస్తున్నప్పుడు ఆ ప్రాక్టీస్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది అలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక టిప్ మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే, మీకు ఏ చిన్న సందర్భం ఏర్పడినా, చిన్న గ్రూప్స్ కనిపించినా, లేదంటే సపోజ్ ఎవరైనా బర్త్డే ఫంక్షన్ జరుగుతుంటాయి అనుకోండి. సపోజ్ మీ యూఏలోనే బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది, అందరం వెళ్తుంటాము, కేక్ కట్ చేసామా వచ్చేసామా జరుగుతుంది. అలా కాకుండా ఆ బర్త్డే ఫంక్షన్లో ఆ పర్సన్ గురించి గొప్పగా 2 వాక్యాలు 2 ఇన్ఫర్మేషన్ చెప్పండి మీరు. వెంకట సురేష్ గారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయన ఈ బర్త్డేకి నాకు కూడా ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన అంతా మంచి మనిషి, అందరితో కలిసిపోతూ ఉంటారు. ఆయన చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్స్ కూడా అతను అందరికీ సపోర్ట్ చేస్తుంటారు. ప్రతి రంగంలో ఉండటం వల్ల కూడా ఆయన సపోర్ట్ చేయడంలో ముందుంటారు. అలా 4 విషయాలు చెప్పండి. జస్ట్ బర్త్డే ఫంక్షన్ కానీ, లేదంటే ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళిపోయినా, అంటే స్మాల్ గ్రూపుల ముందు మాట్లాడాలన్నప్పుడు ఆ స్మాల్ గ్రూపులు ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచించకుండా, ఏ చిన్న సందర్భం వచ్చినా, లేదా కిడ్డీ పార్టీలు జరుగుతుంటాయి. సపోజ్ మీరే మన క్లబ్బుల తరపు నుంచి కలుస్తుంటారు. ఆ సందర్భాన్ని మీరు ఉపయోగించుకొని, అంటే మోర్ స్టేజ్ టైంని మీరు ఉపయోగించుకోవడం మొదలుపెట్టడం సింపుల్ నేను చెప్పాలని. అంటే ఏ సందర్భానన్నా మనం ఉపయోగించేసి, నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఆ నలుగురు ఫ్రెండ్స్లో ఒక చిన్న టాపిక్, చిన్న వర్డ్ తీసుకొని ఆ వర్డ్ గురించి మాట్లాడటం స్టార్ట్ చేయండి. అందువల్ల మీకు వచ్చేటప్పుడు నెక్స్ట్ ఓపెన్ అవుట్పుట్లో కూడా మీకు వస్తుంటాయి అనమాట. ఆ సందర్భాన్ని, అంటే మోర్ స్టేజ్ టైంని ఉపయోగించినప్పుడు ఏమవుతుంటే, ఏదైతే స్టేజ్ ఫియర్ మాట్లాడినా అదే ఎక్కువ టైంలో చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా ఆ ఫియర్ అధిగమించేస్తాం అనమాట. ఏదైతే నాకు రాదు అంటామో అదే చేయటం మొదలుపెట్టినప్పుడు ఏంటంటే అది రాదు అనేది వచ్చటం వస్తుంది. సింపుల్. సో అది చేయటం అంటే చిన్న గ్రూపుల ముందు మాట్లాడటం కూడా చేయొచ్చు. దానివల్ల కూడా మనం ఇది అధిగమించడానికి ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే, మెంటార్ హెల్ప్ ఆర్ దీని మీద ఏదైతే ఇన్ఫర్మేషన్ గురించి మీరు చెప్పాలనుకుంటున్నారో, ఎక్కడైనా మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఒక మెంటర్, దాని గురించి తెలిసిన వాళ్ళని మనం కాల్ చేసి మాట్లాడొచ్చు, అడగొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి టిప్స్ తీసుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవచ్చు. మన గురువులు అనేది ఎందుకుంటారు, మనకు ఏదైనా తెలియని వాళ్ళ గురించి తెలుసుకొని చెప్పడమే కదా. సో దానికోసమే ఇంపాక్ట్ ఫౌండేషన్, ఈ వాసవి క్లబ్ వాళ్ళకి మీకు అందరికీ కూడా మీకు ఒక మెంటర్స్ అనేది మీకు ఏర్పడుతున్నారు ఇప్పుడు. సో మీ గ్రూప్లో మీరు అసైన్మెంట్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తుంటారంటే, మేమంతా అబ్జర్వ్ చేసేసి మీకు కావాల్సిన గైడెన్స్, చాలా బాగా చేస్తున్నారు, ఇంకా కొంచెం దీన్ని మార్చుకుంటే బాగుంటుంది. సో ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుంది, దాన్ని ఆటోమేటిక్గా మీరు మార్పు అనేది జరుగుతూ ఉంటుంది.
ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక మెంటర్ హెల్ప్, ఒక దాని గురించి సంబంధించిన ఒక స్పెషలిస్ట్ వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని ఆ గైడెన్స్ తీసుకొని కూడా మనం ముందుకెళ్ళొచ్చు కదా. అంటే జస్ట్ నెగిటివ్లో ఉండిపోకుండా దాన్ని రీఫ్రేమింగ్ చేసుకుంటే ఎన్ని రిసోర్సెస్ కనిపిస్తాయో చూడండి. జస్ట్ అది చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. సో దానివల్ల కూడా మనము ఇది అధిగమించడానికి అవకాశం ఉంటుంది, మెంటార్ హెల్ప్ తీసుకోవటం. నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే, ఎప్పుడైనా కూడా మన కాన్ఫిడెంట్ లెవెల్స్ బిల్డ్ అవ్వాలంటే ఇప్పటిదాకా ఏదైతే చేయలేదంటో అది చెయ్యటం మొదలు పెడితే మీరు ఏ పనైనా చూడండి. మనము చిన్నప్పుడు సైకిల్ తొక్కటం రాదు అన్నప్పుడు సైకిల్ ఒక్కసారి తొక్కటంలో ఫుల్ తొక్కామనుకోండి, ఆ రోజు మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఏది రాదని అనుకుంటున్నామో దాన్నే పదే చేసినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఈజీగా చేయగలుగుతాం. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎప్పుడైనా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా మీరు నేను నించునే విధానాన్ని కూడా మీకు చెప్తాను. దాని ద్వారా కూడా మీరు దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో స్టేజ్ మీదకి వెళ్ళే ముందు మీరందరూ చేయాల్సింది ఏంటంటే, ఎంత బాగా ప్రిపేర్ అవుతారో ఆ ప్రిపేర్ అయిందంతా కూడా ప్రాక్టీస్ అనేది మోర్ అండ్ మోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక్కసారి విజువలైజేషన్ అంటారు. అంటే మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో, ఏదైతే ప్రిపేర్ అయ్యారో, ఆ ప్రాక్టీస్ చేసిందంతా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడే ముందు ఏం చేయాలంటే, మీరు ఒకసారి కళ్ళు మూసుకొని మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏంటంటే విజువలైజేషన్ చేసుకోండి. విజువలైజేషన్. ఆ విజువలైజేషన్ అంటే మీరు స్టేజ్ మీదకి వెళ్ళినట్టుగా, స్టేజ్ మీదకి వెళ్ళేసి మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్‌లో మీరు ఏదైతే ఎమోషన్స్ ఫీల్ అవ్వాలనుకుంటున్నారో, లేదా నవ్వాలనుకున్న దగ్గర నవ్వుతున్నట్టుగా, లేదంటే మీరు ఏదైనా ఎమోషన్‌ని క్రియేట్ చేసి వాళ్ళలో ఒక ఫీలింగ్‌ని క్రియేట్ చేయాలన్నప్పుడు ఆ ఫీలింగ్ వాళ్ళు ఫీల్ అవుతున్నట్టుగా, మీ ప్రజెంటేషన్ ఎఫెక్టివ్‌గా జరుగుతున్నట్టుగా, మీరు చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ రియాక్షన్ బాగా జరుగుతున్నట్టుగా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి విజువలైజేషన్ చేసుకోండి. రాజమౌళి గారు కూడా ఏ సినిమా తీయాలనుకున్నా ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ ప్రిపేర్ అయిన దాన్నంతా పిక్చరైజేషన్ పోకముందు ఆయన కంపల్సరీ విజువలైజ్ చేసుకుంటాడంట. ఆ విజువలైజ్ చేసుకున్నప్పుడు ఆయనకి ఇంకా గ్యాప్లు ఏమైతే ఉంటాయో, ఎక్కడైనా ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారని, లేదంటే ఇక్కడ ఎమోషన్ ఫీల్ అవ్వాలనుకున్నప్పుడు అవన్నీ కరెక్ట్‌గా రీచ్ అవుతాయా లేదా అనేది ఆ గ్యాప్స్ తెలుస్తాయంట. సో దాన్ని యాడ్ ఆన్ చేసుకొని ఆయన పిక్చరైజేషన్‌కి వెళ్తారంట. సో మనము పిక్చరైజేషన్ చేసుకోవాలి. మీరు ఊహించుకోవాలి. స్టేజ్ మీదకి వెళ్ళినట్టుగా, స్టేజ్ మీదకి వచ్చి మీ యొక్క ప్రజెంటేషన్ జరుగుతున్నట్టుగా మిమ్మల్ని చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇది చేసిందప్పుడు మీరు స్టేజ్‌కి మీదకి వెళ్ళినప్పుడు మీ ప్రజెంటేషన్‌లో ఏది కూడా గ్యాప్ రాదు. మర్చిపోకుండా మీ ప్రజెంటేషన్ జరగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కడ మీరు మర్చిపోవడానికి అవకాశం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. 5 మినిట్స్‌లో క్లోజ్ చేయండి. షూర్ సార్. తప్పకుండా సార్. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే, మీరు స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు బ్రీతింగ్ టెక్నిక్ అని ఉంటుంది. 5 మినిట్స్ మీరు బ్రీత్ తీసుకోవటం, 6 మినిట్స్ ఆపటం అండ్ 7 మినిట్స్ స్లోగా వదిలేయటం. దానివల్ల ఏమవుతుంది, మీలో ఉన్నటువంటి చిన్న టెన్షన్ కూడా వెళ్ళిపోతుంది. ఇంకొక టిప్ ఏంటంటే 5, 6, 7 ఆర్ 6, 7, 8 వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేయండి. మీరు రిలీజ్ చేయటం మాత్రం స్లోగా రిలీజ్ చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు స్టేజ్ మీదకి వెళ్ళే ముందు మీ యొక్క అరచేతిని పిడికిలు ఇలా స్ట్రెచ్ చేస్తూ, అంటే మీరు బ్రీతింగ్ తీసుకొని అరచేతి పిడికిలు స్ట్రెచ్ చేసి మీరు మెల్లగా రిలీజ్ చేయండి. మీరు రిలీజ్ చేసేటప్పుడు, మీరు ఎక్సేల్ చేసేటప్పుడు మెల్లగా మీ యొక్క హ్యాండ్‌ని కూడా రిలీజ్ చేయండి. దానివల్ల మీలో ఉన్నటువంటి యాంగ్జైటీ, టెన్షన్, ఆ స్టేజ్ మీదకి వెళ్ళే ముందు జరిగేటటువంటి సింప్టమ్స్ అన్నీ కూడా మీరు ఓవర్‌కమ్ చేస్తారు. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర నించోకండి, కార్నర్‌లో నించోకండి. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్ దాకా వెళ్ళి లెఫ్ట్ సైడ్ పార్టిసిపెంట్స్‌ని చూస్తూ, అండ్ రైట్ సైడ్ కార్నర్ దాకా వెళ్ళి రైట్ సైడ్ పార్టిసిపెంట్స్ చూస్తూ, స్టేజ్ మధ్యలోకి వచ్చి నించొని స్టాండింగ్ పొజిషన్ కూడా ఎలా అంటే 2 కాళ్ళ మధ్యలో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మీ వెన్నుముక నిటారుగా ఉండి, మీ యొక్క షోల్డర్స్ వైడ్ అప్ అయ్యి ఆర్చ్ లాగా అయ్యి, దెన్ మీ యొక్క హెడ్ మూవ్‌మెంట్ కూడా 90 డిగ్రీస్ ఎర్త్‌కి పెట్టుకొని మీరు నించున్నప్పుడు ఏంటంటే, మీలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే మీ యొక్క కార్టిజాల్ లెవెల్స్ అనేది డౌన్ అయిపోయి అండ్ టెస్టోస్టెరాన్ అనే కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీరు స్టేజ్ మీద అద్భుతంగా మాట్లాడగలుగుతారు. ఇది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
సో ఫైనల్గా మీకు ఇంకొక అద్భుతమైన ట్రిప్ ఏంటంటే, సార్ ఇవన్నీ ప్రిపేర్ చేసి ప్రజెంటేషన్ అంటే చేయగలుగుతాం కానీ అసలు ప్రెజెంటేషన్ ప్రిపేర్ అవ్వలేదు, ప్రజెంటేషన్ చేస్తానని మాకేం తెలియదు, అనుకోకుండా మిమ్మల్ని పిలిచారు స్టేజ్ మీదకి, అప్పుడేం చేయాలి? సపోజ్ మీ స్కూల్ పిల్లల యాన్యువల్ డే ఫంక్షన్ పిలిచారు, అప్పుడు సడన్గా మిమ్మల్ని పిలిచినప్పుడు మాట్లాడినప్పుడు అంటే పీపీఐటీ అనేది ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ ప్లేస్ ఏంటి అంటే మీరు సందర్భం, ఆ పర్పస్ అంటే ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ పోయారు, స్టేజ్ మీదకి వెళ్ళగానే ముందు స్టేజ్ మీద ఉన్న వాళ్ళని, స్టేజ్ కింద ఉన్నటువంటి పేరెంట్స్ టీచర్స్ అందరినీ కూడా అడ్రస్ చేస్తూ స్టార్ట్ చేయండి. ఆ సందర్భం అక్కడ ఉన్న పీపుల్ గురించి మాట్లాడతారు. సో నెక్స్ట్ ఏంది పర్పస్, అక్కడ పేరెంట్ టీచర్ మీటింగ్, ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఎంత అవసరమో మాట్లాడేస్తారు. నెక్స్ట్ ఆ ఇష్యూ ఏంటి, అక్కడ జరిగేటటువంటి స్కూల్ యొక్క ఎన్విరాన్మెంట్, ఆ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, పాస్ట్ టెన్స్లో స్కూల్ గురించి అండ్ ప్రజెంటేషన్ ఇప్పుడు ఎలా జరుగుతుంది, ముందు ఎలా జరగబోతుంది. సో ఆ సిచ్యువేషన్ని అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాము, అండ్ ఆ పర్పస్ గురించి మాట్లాడుతున్నాము, అండ్ ఆ షీ గురించి మాట్లాడము, అట్ ద సేమ్ టైం దాని యొక్క టైం గురించి మాట్లాడము. అంటే అనుకోకుండా మనం ఇన్వైట్ చేసినప్పుడు కూడా ఆ సందర్భంగా కూడా మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్లో అక్కడ ఆ సిచ్యువేషన్కి అనుగుణంగా మనం చెప్పినప్పుడు ఏంటంటే ఎస్ మనం ఏది బియాండ్ పోలేదు, అక్కడ సిచ్యువేషన్ గురించి మాట్లాడటం అనేది జరిగేది అనేది వాళ్ళకి తెలుస్తుంది, దానివల్ల వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ఈ ఫైనల్గా ఈ పీపీఐటీ టెక్నిక్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది బిలీవ్ యువర్ సెల్ఫ్, దాంతోపాటుగా మీరు ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలని చూడొద్దు. రిఫ్రేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, కాగ్నిటివ్ రిఫ్రేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మోర్ స్టేజ్ టైంని ఉపయోగించుకోండి అండ్ బ్రీతింగ్ టెక్నిక్ చేయండి, విజువలైజేషన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎంత టైం ఎక్కువ మీరు స్టేజ్ టైం ఉపయోగించుకోవాలితే అంత అద్భుతంగా మీ ప్రజెంటేషన్ జరుగుతారు. అండ్ మెంటల్ హెల్ప్ కూడా తీసుకోవడం వల్ల కూడా మీ స్టేజ్ ఫియర్ని మీరు ఓవర్కమ్ చేసుకోవడానికి అద్భుతమైన అవకాశంగా భావిస్తూ మీరు స్టేజ్ ఫియర్ని అధిగమించి మీరందరూ కూడా గొప్ప స్పీకర్స్గా, ట్రైనర్స్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్స్ అండ్ మా గురుజీ గంపనాశ్వర గారికి, శ్రీధర్ గారికి అండ్ ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Ram Kamal garu. Sir, if you can we take a couple of questions, sir? Yes, sir. Okay, so friends, ఎవరికైనా questions ఉంటాయి, ఆల్రెడీ మనకి 1 hour అయిపోయింది. సో విల్ టేక్ 2-3 questions quick గా. సో ఎవరికైనా questions ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, అనుష గారు. ఒకసారి బ్రీతింగ్ టెక్నిక్స్ రిపీట్ చేస్తారా? బ్రీతింగ్ టెక్నిక్లో 2 రకాలు ఉంటుందండి. ఒకటేమో మనము బ్రీతింగ్ ఒక 5 సెకండ్స్ తీసుకున్నాం అనుకోండి, 6 సెకండ్స్ ఆపాలి, లోపల షాలో బ్రీతింగ్ తీసుకోవాలి. అది